గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్రా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను గాయ్స్. సో నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. సో అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను ఏమైనా వీడియోస్ పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో నేను నిన్న పెట్టిన లజారస్ ఐలాండ్, సెయింట్ జాన్ ఐలాండ్కి కంటిన్యూ వ్లాగ్ గాయ్స్. ఇది కుసు ఐలాండ్ గాయస్. ఇక్కడ వ్యూ చూడండి, మనం ఫెరీ దిగి ఫ్రంట్కి వాక్ చేసుకుంటూ వెళ్తాం కదా, సో ఆ వ్యూ పాయింట్ ఇది. సో స్టార్టింగ్లోనే ఇంత బ్యూటిఫుల్ వ్యూ ఉంటే ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకెంత బాగుంటుందని నా ఇమాజినేషన్ గాయస్. యాక్చువల్గా చూడండి, వ్యూ అయితే అద్దరిపోయింది కదా అసలు. సో లైక్ బ్లూ కలర్ వాటర్, సో చుట్టూ గ్రీనరీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. వెల్కమ్ టు కుసు ఐలాండ్ గాయస్. కుసు అంటే చైనీస్ లాంగ్వేజ్లో వచ్చి టాటాయిస్ అని మీనింగ్ గాయస్. యాక్చువల్గా కుసు ఐలాండ్ని టాటాయిస్ ఐలాండ్ అని అంటారు. సో ఇక్కడ టాటాయిస్లు కూడా చాలా ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. నాకు ఇక్కడ పెద్ద బావి టైప్ ఉందన్నమాట. సో చాలా క్యూట్గా ఉన్నాయి, చాలా చిన్న తాబేలు కూడా ఉన్నాయి అక్కడ. సో మేము వాక్ చేసుకుంటూ వెళ్తుంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందో తెలుసా గాయస్. ఈ వ్యూ చూడండి, చాలా బాగుంది కదా. ఇలాంటి వ్యూస్ ఇప్పుడు మనం వాల్పేపర్స్లో కానీ సీనరీస్లో కానీ చూస్తుంటాం కదా. సో ఇక్కడికి వెళ్తుండే ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చిన అవుట్ఫిట్కి అయితే కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది గాయస్. నేను వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడే నాకు అర్థమైంది చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిందని. సో అట్లా వెళ్తుండే ఇక్కడైతే సర్ప్రైజింగ్ అనిపించింది. ఏంటా అని చూసాము, ఇక్కడ లోటస్ ఉంది, లైక్ పక్కనే విషింగ్ వెల్ అని మెన్షన్ చేసింది గాయస్. సో మేము అడిగాము ఏంటి అని అడిగితే, సో అక్కడ మనం ఏమన్నా విష్ కోరుకుంటే అది నెరవేరుతుందంట. సో అలా అని నేను కూడా ఒక విష్ అయితే కోరుకున్నాను. సో అది నెరవేరాలని మీరందరూ కోరుకోండి గాయస్. ఈ ఐలాండ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇక్కడ ఫేమస్ టెంపుల్ కూడా ఉంది గాయస్. సో చాలామంది డివోటీస్ ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. సో టెంపుల్ సరౌండింగ్స్ అయితే చాలా కామన్ పాజిటివ్ వైబ్స్ అయితే ఇస్తున్నాయి. సో మేము విజిట్ చేసిన టెంపుల్ నేమ్ వచ్చి ద బొగాంగ్ టెంపుల్. ఇది చైనీస్ టెంపుల్ అండి. మీరు కుసు ఐలాండ్కి వచ్చినప్పుడైతే సో టెంపుల్ని కూడా విజిట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇది ఎంట్రీ అండి. సో ఎంట్రీ లోపలికి రాగానే చూస్తున్నారు కదా. నేను చైనీస్ టెంపుల్ని విజిట్ చేయడం అయితే ఫస్ట్ టైమే. నేను సింగపూర్ వచ్చి మేము 4 years అయినా కూడా నేను ఎప్పుడు చైనీస్ టెంపుల్కి వెళ్ళలేదు. సో ఇదే ఫస్ట్ టైం అయితే. సో లాస్ట్ టైం బాలీలో వెళ్ళాం కానీ సో ఈ ఫీలింగ్ అయితే నాకు రాలేదు. ఇక్కడ చూడండి, మనకి ఏమైనా చిన్న విష్లు ఉంటాయి కదా, సో అవి చిన్న నోట్ ప్యాడ్లో మెన్షన్ చేసేది ఇలా కడుతున్నారు. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది గైస్. యాక్చువల్లీ ఇలాంటి రూల్స్ అవన్నీ మనమే పాటిస్తాం కదా. అదొక్కటే కాదు, ఇక్కడ చూడండి చెట్టు కూడా కట్టారు. మనము టెంపుల్కి వెళ్తే కడతాం కదా, లైక్ పిల్లలు పుడతానికి అలా కడుతూ ఉంటారు కదా. సో నాకైతే అదే ఫీల్ వచ్చిందండి. సో మన ఇండియన్సే కాదు, సో చైనీస్ వాళ్ళు కూడా ఇలా ఫాలో అవుతారు అనిపించింది. సో చాలా మంచిగా అనిపించింది గైస్ యాక్చువల్గా అయితే. సో ఇది చాలా పెద్ద టెంపుల్ అండి. సో మనకి ఎలా పెద్ద టెంపుల్స్ అయితే ఉంటాయి. సో పెద్ద టెంపుల్స్లో మనకి ఒక 4-5 members ఉంటారు కదా, లైక్ వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతి, కుమారస్వామి. సో అలానే కూడా ఇక్కడ కూడా అలానే ఉన్నారండి. కాకపోతే వాళ్ళ నేమ్స్ అయితే మనకి తెలియదు కదా. సో అంతా చైనీస్ లాంగ్వేజ్లో మెన్షన్ చేసి ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్న గుడిలో పెట్టినట్టు పెట్టారు. సో చాలా బాగుంది. సో నేను కూడా చైనీస్ దేవుడిని నమ్ముతానండి. ఎందుకు అంటారా, ఇక్కడ కనిపిస్తుంది కదా దీపం అనేది. సో మనం తిరుమలలో, శబరిమలలో దీపాలు ఎలా అయితే పెడతామో, సో అది ఎంత గాలి కానీ ఎంత వాన వచ్చినా సో అది ఆరిపోదు కదా. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా అంతేనండి. నేను రియల్గా చూశాను. లైక్ ఇది ఫ్యాన్ కింద పెట్టినా కూడా ఆ దీపం అనేది ఎప్పటికీ ఆరదు. సో ఎప్పుడు అలా వెలుగుతూనే ఉంటుంది అది. సో నేను కూడా అప్పుడప్పుడు అలాగా టెంపుల్కి వెళ్తూ ఉంటాను అనమాట, అలా మొక్కుతూ ఉంటాను. సో మేము కూడా మాకు వచ్చినట్టుగానే దేవుని మొక్కుకున్నాము. చూస్తున్నారు కదా. సో నేను చెప్పాను కదండి దీపం అని చెప్పేసి. సో ఇదేనండి, ఎప్పుడు 24/7 వెలుగుతూనే ఉంటుంది గైస్. యాక్చువల్లీ ఈ ఐలాండ్ సరౌండింగ్ అయితే ఎక్కడ కూడా పబ్లిక్ వాటర్ ప్రొవైడ్ చేయలేదండి. సో మనకి ఎమర్జెన్సీగా వాటర్ కావాలనుకుంటే కనుక సో టెంపుల్లో అయితే ఒక షాప్ ఉంది. సో అక్కడైతే సేల్ చేస్తున్నారు. సో మేము కూడా అక్కడే వాటర్ తీసుకున్నాము. అన్ని ప్లేసెస్లో అయితే కంపల్సరీగా అయితే పబ్లిక్ వాటర్ అయితే ఉంటుంది. మరి ఎందుకనో ఇక్కడైతే వాటర్ అసలు ప్రొవైడ్ చేయలేదు. సో మేము అలా అయితే అక్కడ వాటర్ కానీ డ్రింక్స్ కానీ కావాలంటే అక్కడే తీసుకున్నాము. సో అలా మా టెంపుల్ అయితే విజిట్ అయిపోయింది. సో ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు మనం ఐలాండ్ని విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఒక బ్యూటిఫుల్ ఐలాండ్. సో మీరు కూడా చూడండి. టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత అయితే బీచ్ సైడ్ వ్యూ చూస్తే గాయస్ వేరే లెవెల్ అసలు. చూసారు కదా మీరు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో క్లీన్ బీచెస్, బ్లూ వాటర్, ఫ్రెష్ ఎయిర్, సిటీ నాయిస్, టోటల్ రిలాక్సింగ్ ఫీలింగ్ అయితే వస్తుంది కదా.
సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే చిల్ అవ్వడానికి ఈ ప్లేస్ పర్ఫెక్ట్ అనిపించింది గాయస్ నాకైతే. గాయస్ మేమైతే ఒక 3 ఐలాండ్స్ని విజిట్ చేసాం కదా, లైక్ లజార్డ్స్ ఐలాండ్, సెయింట్ జాన్ ఐలాండ్, థర్డ్ వన్ వచ్చి కుసు ఐలాండ్. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో నాకైతే ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిపోయింది గాయస్. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా గాయస్, సో చాలా టాటాయిస్లు ఉన్నాయి మీకు చూపిస్తానని. సో ఇవే గాయస్. సో చూడండి ఎన్ని తాబేళ్ళు ఉన్నాయో, లైక్ చిన్ని చిన్ని తాబేళ్ళు కూడా ఉన్నాయి. సో ఇదే టాటాయిస్ షెల్టర్. సో చాలా పెద్ద ప్లేస్ కదా. ఇక్కడ ఫుడ్ సెంటర్ బోర్డు అయితే పెట్టుంది గాయస్. మేబీ ప్రీవియస్ ఉండేదో ఫ్యూచర్లో పెడతారు, ఎగ్జాక్ట్గా నాకైతే తెలియదు. సో ప్రజెంట్ అయితే రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. సో ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. సో ఎక్కువసేపు ఇంకా స్పెండ్ చేయొచ్చు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్పెండ్ చేయొచ్చు. సో ఫుడ్ మనమే క్యారీ చేస్తే ఇంకా బెటరు. లైక్ ఇక్కడ తీసుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కదా. సో అది గాయస్. సో కుసు ఐలాండ్ని మేమైతే ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసేసాము. ఫైనల్లీ కుసు ఐలాండ్కి బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. సో వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం.